అనగనగా ఒక రాజు మూవీ రివ్యూ. సంక్రాంతి బరిలో 4గో సినిమా. నిన్ననే 'రవితేజ' గారి సినిమా వచ్చింది. బట్ చాలా జలుబు చేసింది భయ్యా, చూడలేకపోయాను. సో, ఐ కుడెంట్ రివ్యూ ఇట్. ఇవాళ ఎళ్ళిపోయాను సినిమాకి. అండ్ సినిమా ఎలా ఉంది అంటే నాకు నచ్చింది. బావుంది. అంటే ఇలాంటి సినిమాల్లో ఏందంటే ఒక థిన్ లైన్ ఉంటది భయ్యా. లైక్ వేర్ మోర్ దెన్ ద స్టోరీ. ఇలాంటి సినిమాలు ఏందంటే జోక్స్ మీద, దట్ పంచుల మీద డిపెండ్ అయితాయి. సో, ఇప్పుడు ఆ జోక్ ఆ లైన్ క్రాస్ చేసేస్తే క్రింజ్ అయిపోయే ప్రమాదం ఉంటది. బట్ లక్కీగా ఇక్కడ క్రాస్ చేయలేదు. బాగున్నాయి, పేలాయి జోక్స్. మోస్ట్ ఆఫ్ ద వన్ లైనర్స్, మోస్ట్ ఆఫ్ ద జోక్స్ పేలాయి. అంటే రాసుకున్నారు, ఎఫర్ట్ వెళ్ళిందని తెలుస్తుందన్నమాట. అండ్ ఫస్ట్ హాఫ్ మొత్తం ఏంటంటే ఇంకా రాజు గారి క్యారెక్టర్ ఏంటి, నవీన్ పాలిశెట్టి గారి క్యారెక్టర్, ఆయనకున్న ప్రాబ్లమ్స్ ఏంటి అనే ఒక ఇంట్రొడక్షన్ లా, ఒక ఎస్టాబ్లిష్మెంట్ లా స్టార్ట్ అవుతుంది. అలానే ఉన్న ఆ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో అది ఇంటర్వెల్ కల్లా సెటప్ చేస్తారు. అండ్ అక్కడి నుంచి బాగా తీసుకెళ్ళారు భయ్య. మీకు ఎక్కడ లాగ్ ఉందిరా, బోర్ కొడుతుందిరా అనిపించదు. అండ్ చాలా క్రిస్ప్గా ఉంటుంది సినిమా కూడా. 2 hours 20 minutes, 2 hours 25 minutes లాగా. అండ్ బాగా వెళ్ళిపోతుంది. అండ్ ఒక చిన్న ఎమోషనల్ నోట్తో సినిమా ఎండ్ అవుతుంది. అండ్ అలానే పర్ఫార్మెన్సెస్ అయితే నవీన్ పాలిశెట్టి గారు 1 man షో. ఆయన అసలు ఆయనే రాసుకున్నారని క్లియర్గా తెలిసిపోతాయి ఆ జోకులు అవన్నీ. సో హీ సింగిల్ హ్యాండెడ్గా క్యారీ చేశారు సినిమాని. అలానే మీనాక్షి చౌదరి వాజ్ గుడ్ ఇన్ హర్ రోల్. ఇచ్చిన దాంట్లో కూడా బాగా చేశారు. అలానే సపోర్టింగ్ కాస్ట్ ఇప్పుడు నవీన్ పాలిశెట్టి గారు చుట్టూ ఉంటారు, చమక్ చంద్ర వీళ్ళంతా. ఇచ్చిన దాంట్లో బాగానే చేశారు. మ్యూజిక్ బాగుంది, పాటలు సినిమాలో వస్తాయి, చూడొచ్చు. ఎక్కువ పాటలు కూడా లేవు. సో డెఫినెట్గా గివ్ ఇట్ అ వాచ్ సంక్రాంతికి. పండగ సినిమా ఆరాంగా వెళ్ళిపోతుంది. పండగ సినిమా అని చెప్పి లైట్గా తీసుకుని మళ్ళీ ఏం చేయలేదు, ఎఫర్ట్స్ అయితే వెళ్ళాయి. సో డూ గివ్ ఇట్ అ వాచ్. ఇంకా తర్వాత నారీ నారీ నడుమ మురారి ఒక్కటి ఉంది లాస్ట్ సినిమా, అది కూడా చూసేసి రివ్యూ పెట్టేస్తాను. అప్పటిదాకా పేజ్ నచ్చితే ప్లీజ్ ఫాలో, కాంటెంట్ నచ్చితే ప్లీజ్ ఫాలో అండ్ షేర్ ఇట్. మళ్ళీ కలుద్దాం లాస్ట్ వీడియో ఆఫ్ సంక్రాంతితో. అప్పటిదాకా చియర్స్.